ఈరోజు మనం రంగులు మార్చే జీవి గురించి మాట్లాడుకుందాం. రంగులు మార్చే జీవి అనగానే అందరికీ ఊసరవెల్లి మాత్రమే గుర్తుంటుంది. కానీ ఊసరవెల్లి కాకుండా ఈ ప్రపంచంలో రంగులు మార్చే జీవి వేరొకటి ఉందని మీకు తెలుసా? హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి మాత్రమే కాదు, కొన్ని సెకండ్లలో తన తల మరియు మెడ ప్రాంతాన్ని ఒక కోణంలో కదిలిస్తూ రంగులు మార్చగలిగే ఒక అద్భుతమైన పక్షి. అసలు ఇది ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఇరిడిసెన్స్ అనే ఒక ప్రక్రియ. ఇరిడిసెన్స్ అంటే రంగురంగులుగా మెరియడం. ఇది ఒక ప్రక్రియ. ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు అది కాంతి విభజించి వివిధ రంగులుగా కనిపించడం జరుగుతుంది. మీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఒకసారి మీరు సబ్బు బుడగను ఊహించుకోండి. సబ్బు బుడగపై కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది ఒకే రంగులో కాకుండా వివిధ రంగుల్లో మెరిసినట్లు కనిపిస్తుంది. ఈ ప్రక్రియనే ఇరిడిసెన్స్ అని అంటారు. ఈ ప్రక్రియనే తెలుగులో వర్ణ విరాజితం అని అంటారు. అంటే ఒక వస్తువు పైన కాంతి పడినప్పుడు అది విభజించి వివిధ రంగుల్లో మెరుస్తూ కనిపిస్తుంది. హమ్మింగ్ బర్డ్ యొక్క గొంతు మరియు మెడ ప్రాంతాన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల్లో అతి సూక్ష్మమైన పొరలు ఉంటాయి. ఈ రెక్కల్లో కెరాటిన్ అనే ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఈ సూక్ష్మ పరిమాణపు పొరలు ఒక గాలి బుడగల మాదిరి నిర్మితమై ఉంటాయి. అలా కాంతి ఈ పొరల మీద పడినప్పుడు అది వివిధ రంగులుగా విభజించబడి ప్రకాశవంతంగా మెరుస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. బర్డ్స్ వాటి యొక్క మెడ ప్రాంతాన్ని ఒక కోణం నుంచి మరొక కోణంకి కదిలించినప్పుడు మెరుస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ కారణం దీని మెడ మరియు గొంతు ప్రాంతంలో ఉండేటువంటి అతి సూక్ష్మమైన పొరలు. అవి గాలి బుడగల వలె మారి కాంతిని ప్రసరింపజేసి వివిధ వర్ణాలుగా విభజిస్తూ ఉంటుంది. కానీ ఈ రంగు మార్పు ఉద్దేశపూర్వకంగా మాత్రం జరగదు. ఇది కేవలం సహజంగా జరిగే ప్రక్రియ మాత్రమే. ప్రక్రియ అనేది ఆడపక్షులను ఆకర్షించడంలోనూ మరియు సంకేతాలను పంపించడంలోనూ సహాయపడుతుందని వినికిడి.